హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఫస్ట్ టైము లడ్డూని చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకోకపోతే శనగపిండిలో ఉండలు ఉంటాయి కదా, ఆ ఉండల వల్ల బ్యాటర్ కలిపేటప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిగా రాదు. ఇలా శనగపిండిని చల్లించుకొని శనగపిండిని మెత్తగా తీసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత వాటర్ని కొంచెంగా పోసుకుంటూ ఒక్కసారిగా వాటర్ అనేది వేయకుండా కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ అనేది లూజ్గా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు, మీడియం థిక్నెస్లో ఉండాలి. నాకు ఇక్కడ బ్యాటర్ని అలా రెడీ చేసుకోవడానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది పట్టాయి. ఇలా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బ్యాటర్ని ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes బ్యాటర్ని కలుపుతూ ఉంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియం థిక్నెస్లో ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాలి. ఇక్కడ కొంచెం పిండి వేస్తే పిండి అనేది పైకి తేలింది కదా, అంతవరకు ఆయిల్ అనేది కాగనివ్వాలి. ఫ్లేమ్ని ఐలో పెట్టుకొని పొగలొచ్చేంత వరకు నూనెని కాగనివ్వాలి. ఇలా కాగిన నూనెలో ఇప్పుడు బూందీ గరిటె పెట్టుకొని బూందీ గరిటె మీద మనం కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని ఒక గరిటెతో వేసుకోవాలి. బూందీ గరిటెని ఒకే దగ్గర ప్లేస్ చేస్తూ గరిటెతోని బూందీని మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్కి ఎంత బూందీ అయితే పడుతుందో అంతవరకు ఇలా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే దగ్గర బూందీ గరిటెని ఉంచుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బూందీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బూందీని వేయగానే ఎక్కువసేపు వేగనివ్వకూడదు, సెకండ్స్లోనే బూందీని తీయాలి. అలా తీస్తేనే బూందీ అనేది సాఫ్ట్గా వస్తుంది, లేదంటే గట్టిగా అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు బూందీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చిల్లులు గరిటెతో బూందీని మొత్తాన్ని ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే బటర్ పేపర్లో కానీ తీసుకొని పెట్టుకోవాలి. అలాగే రెండో టిప్పు వేసుకునేటప్పుడు ఒక 1 minute ఆయిల్ని కాగనిచ్చి రెండో టిప్పు వేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ అనేది ఐలోనే ఉండాలి. బూందీని వేసి తీసేంత వరకు ఫ్లేమ్ని ఐలోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా హైలోనే పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టి చేసేటప్పుడు బూందీని సెకండ్స్లోనే తీయాలి. లేట్ చేసామంటే బూందీ అనేది గట్టిగా అవుతుంది. అలా చేసుకోలేనప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బూందీని లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తీయాలి. ఇలాగే అన్ని బూందీలను కూడా చేసుకొని ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే బటర్ పేపర్లో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మనము బూందీని ఇలా ఒత్తి చూసామంటే బూందీ అనేది మెత్తగా అవ్వాలి, ఇలా మెత్తగా ప్రెస్ అవ్వాలి. అలా అయితేనే లడ్డూకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు లడ్డూకి పాకం ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. ఈ షుగర్లో 1/2 కప్పు వాటర్ని వేసుకొని అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు, 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి. పాకం అనేది లేత తీగ పాకం రావాలి, ముదురు తీగ పాకం కాదు. ఇక్కడ చేత్తో చూసుకున్నామంటే ఒక స్ట్రింగ్ అనేది రావాలి, ఎక్కువగా ముదురు పాకంలా రాకూడదు. అలాగే ఇలా చేత్తో మనకి చూసుకోవడము తెలియదు అనుకున్నప్పుడు లేత తీగ పాకం వచ్చినప్పుడు జిగురుగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. ఇక్కడ గరిటె దగ్గర చూస్తున్నారా, అంటుకున్నట్టు అనిపిస్తుంది మనకి. అలా జిగురుగా వచ్చింది అంటే లేత తీగ పాకం వచ్చినట్టు. ఇలా పాకం పట్టుకుంటేనే చల్లారినా కూడా లడ్డు గట్టిగా అవ్వదు, అలాగే జ్యూసీగా ఉంటుంది లడ్డు. ఇలా పాకం రాగానే ఇందులో బూందీని మొత్తం వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ బూందీ మొత్తానికి పాకము పట్టేటట్టు ఒక 2 to 3 minutes కలుపుకుంటూ ఉండాలి.
ఇక్కడ మనం గాని చూసామంటే పాకము ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసామంటే పాకం మొత్తము బూందీకి పట్టి లడ్డు సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే ఇలా చేసుకుంటేనే పాకము చల్లారినా కూడా బూందీ అనేది గట్టిగా అవ్వదు. చల్లారిన తర్వాత కూడా మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు. 3 మినిట్స్ తర్వాత చూసాము అంటే పాకం మొత్తం లడ్డూకు పట్టి పాకము ఎక్కడా కనిపించట్లేదు. స్వీట్ షాప్ వాళ్ళు ఇలానే చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి వారము 10 రోజులైనా కూడా మెత్తగా ఉంటాయి. 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూని చుట్టుకోవాలి. ఈ లడ్డు మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. దీనికి గాను 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు ఎక్కువగా వేగనవసరం లేదు. దీనికి కొంచెం మెత్తగానే ఉండాలి. అవి కొంచెం వేగగానే కిస్మిస్ని కూడా వేసుకొని కిస్మిస్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని బూందీలో వేసుకొని బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని చుట్టుకోవాలి. అలాగే ఈ బూందీ నేను చెప్పినట్టుగాని పాకం పట్టుకున్నారంటే చల్లారిన తర్వాత కూడా లడ్డూల్ని చుట్టుకోవచ్చు. లైట్గా గోరువెచ్చగా అయినప్పుడు చేతికి వేడి తగలనంత గోరువెచ్చగా అయినప్పుడు లడ్డూల్ని చుట్టుకోవాలి. అలాగే పాకము ఇలాగని పట్టుకుంటే చల్లారిన తర్వాత కూడా లడ్డూల్ని చుట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా అచ్చము స్వీట్ షాప్లో ఉన్నట్టే అలాగే లోపల కూడా జ్యూసీగా ఉంటుంది. వారం 10 రోజులు ఉన్నా కూడా గట్టిగా అవ్వకుండా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.